మీ అందరికీ వర్షం సౌండ్ వినిపిస్తుందా? వర్షం అంటేనే శ్రావణ మాసం, భాద్రపద మాసం. అండ్ ఈ మాసాల్లో మనకి సీజనల్ వెజిటబుల్స్ కూడా దొరుకుతాయి. మా హస్బెండ్ మార్కెట్కి వెళ్ళి సీజనల్ వెజిటబుల్స్ కదా అని ఆకాకరకాయలు తెచ్చి దాంతో కర్రీ చేసి క్యారేజ్లో పెట్టమన్నారు. నేను మామూలుగా ఆకాకరకాయలతో రింగ్స్ కింద కట్ చేసి ఫ్రై చేస్తాను. బట్ క్యారేజ్లోకి అలా ఫ్రై చేస్తే గట్టిగా అయిపోతాయి, తినడానికి ఉండదు కదా అని ఉల్లిపాయలు వేసి ఒక మంచి రెసిపీ చేశాను. ఈ వ్లాగ్లో మీకు ఆకాకరకాయలతో రెసిపీ చూపిస్తాను. సో హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ త్రిబుల్ వ్లాగ్స్. ఆకాకరకాయలతో కర్రీ తయారు చేసుకోవడానికి ముందుగా మనం ఆకాకరకాయలని ఉల్లిపాయలని స్లైస్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ మీద మూకుడు పెట్టి అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక అందులో పోపు దినుసులు వేసుకోవాలి. అంటే ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఇంగువ వేసుకుని పోపు దినుసులన్నీ చిటపట్లాడేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు అందులో తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకుని అవి రంగు మారి కొంచెం మెత్తగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు కాస్త రంగు మారాక అందులో పచ్చిమిర్చి చీలికలు, కరివేపాకు వేసుకుని అవి కూడా వేయించుకోవాలి. తర్వాత అందులో తరిగిన ఆకాకరకాయ ముక్కలు వేసుకుని చిటికెడు పసుపు, రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా ఉప్పు, పసుపు మొత్తం ముక్కలకి పట్టేలా బాగా కలుపుకొని మూకుడు మీద మూత పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ మొత్తం ముక్కలన్నీ కొంచెం ఎర్రగా అయ్యి మెత్తగా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఆకాకరకాయ ముక్కలన్నీ బాగా వేగిపోయాక ఇప్పుడు అందులో కారం, ధనియాల పొడి వేసుకుని మొత్తం బాగా కలుపుకుంటే టేస్టీ ఆకాకరకాయ కూర రెడీ అయిపోతుందండి. క్యారేజ్లోకి చాలా బాగుంటుంది. సీజనల్ వెజిటబుల్స్ కాబట్టి తింటే ఇంకా మంచిది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.